వెల్కమ్ టు దూతా మీడియా స్పెషల్ స్టోరీ. ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. కష్టపడాలి, పోటీలో నిలబడాలి. వేదిక ఏదైనా పథకం మాత్రం పక్కా అని నిరూపిస్తోంది. ప్రపంచ ఛాంపియన్షిప్, ఆసియా క్రీడలు, BWF ప్రపంచ టూర్, సూపర్ సిరీస్ టైటిళ్లు, ఒలింపిక్స్ ఇలా అనేక వేదికలపై పథకాల మూత మోగించింది. మాతృభూమి కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించింది. ఆమె గెలుపు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆమె మన తెలుగమ్మాయి. ఆమె మరెవరో కాదు, బ్యాడ్మింటన్లో తిరుగులేని తారగా నిలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన స్పోర్ట్స్ ఐకాన్ PV సింధు. తాజాగా పెళ్లిపీటలెక్కిన ఈమె గురించి నేటి స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. PV సింధు ఈ పేరు తెలుగు ప్రజలతో పాటు యావత్ భారతదేశానికి సుపరిచితం. రియో ఒలింపిక్స్ లో రజతం సాధించిన తొలి మహిళగా తెలుగుదేశం సింధు రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈమె పూర్తి పేరు పూసల వెంకట సింధు. ఈమె జూలై 5, 1995న PV రమణ, PV జయ దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. PV రమణ దంపతుల పూర్వీకులు ఆంధ్ర ప్రాంత వాసులు. సింధు 8 ఏళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించింది. పుల్లెల గోపిచంద్ శిక్షణలో రాటుతేలిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ 2012 సెప్టెంబర్ 21న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకుని మొదటిసారిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. 2013 అక్టోబర్ 10న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో పథకం సాధించిన సింధు ఆ టోర్నీలో పథకం సాధించిన మొట్టమొదటి భారతీయురాలుగా రికార్డు సృష్టించింది. 2015 మార్చి 30న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రదానం చేసింది. 2016 ఆగస్టు 18న రియో ఒలింపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కు చెందిన నోజోమి ఒకుహారాను ఓడించడం ద్వారా ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తర్వాత జరిగిన ఫైనల్లో రజత పథకం సాధించి ఒలింపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది. సైనా నెహ్వాల్ 2012 ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన తర్వాత బ్యాడ్మింటన్ లో పథకం సాధించిన రెండో క్రీడాకారిణి సింధు. 2016 రియో ఒలింపిక్స్ లో తొలిసారి రజత పథకం సాధించిన సింధు 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. 2017లో వరల్డ్ ర్యాంకింగ్స్ లో తొలిసారి నెంబర్ 2 స్థాయికి చేరింది. సింధు 2022 జూలైలో సింగపూర్ ఓపెన్ లో విజేతగా నిలిచింది. 2024 పారిస్ క్రీడల్లో మాత్రం క్వార్టర్స్ లోనే వెనుదిరిగింది. 2018లో $85 లక్షల ఆదాయంతో, 2019లో $55 లక్షల ఆదాయంతో సింధు ఫోర్బ్స్ విడుదల చేసే అత్యధిక పారితోషికం తీసుకునే మహిళా అథ్లెట్ల జాబితాలోకి ఎక్కింది. 2020 జనవరిలో భారతదేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ఆమె అందుకుంది. 2022లో PV సింధు ప్రతిష్టాత్మక స్విస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నారు. దీంతో 2011, 2012లో సైనా నెహ్వాల్ ఈ టైటిల్ 2 సార్లు గెలుచుకోగా రెండో భారతీయ క్రీడాకారిణిగా సింధు గుర్తింపు పొందారు. ఇలా బ్యాడ్మింటన్ కోర్టులో అద్భుతమైన ప్రదర్శనతో చారిత్రక విజయాలు సాధించిన భారత స్టార్ PV సింధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్ టెక్నాలజీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో తాజాగా ఆమె వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథుల సమక్షంలో సాయి సింధు ఒకటయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ ఈ వేడుకకు వేదికగా నిలిచింది. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో తప్పక ఆడతారని భారత స్టార్ షట్లర్ PV సింధు తెలిపింది. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూతా మీడియా.